సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం చేయబోతున్న జర్నీ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉన్న దంతెవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్న విశాఖపట్నం వరకు అయితే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి దంతెవాడ రైల్వే స్టేషన్. ఛత్తీస్గఢ్లో మనకి ఇది ఒక డిస్ట్రిక్ట్ అనమాట, దంతెవాడ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ మనకి దంతేశ్వరి మాత టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్ ఉంటుంది. సో లాస్ట్ వీడియో నేను హైదరాబాద్ వెళ్ళింది అప్లోడ్ చేశాను కదా, మీరు అనుకోవచ్చు హైదరాబాద్ నుంచి మళ్ళీ ఛత్తీస్గఢ్ ఏంటి, అసలు ఎలా వచ్చారు అనేసి. సో ఆ వివరాలన్నీ నేను నీకు చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ స్టేట్లో అయితే ఉంటుంది అనమాట, దంతెవాడ ఊరు అనేసి. సో ఫస్ట్ అయితే మనం ట్రైన్ వచ్చేస్తుంది, ట్రైన్ ఎక్కేద్దాం పదండి. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి 58502 కిరండోల్ టు విశాఖపట్నం ప్యాసింజర్ అనమాట. సో ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్. సో ఈ ట్రైన్లో అయితే మనం ఎగ్జిక్యూటివ్ విస్టడమ్ కోచ్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాం అనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ విస్టడమ్ కోచ్లో ట్రావెల్ చేయబోతున్నాను. సో ఈరోజు మీరు కూడా నాతో పాటు ఎగ్జిక్యూటివ్ విస్టడమ్ కోచ్లో ట్రావెల్ చేయడానికి రెడీ అయిపోండి. సో మన ట్రైన్కి వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కూడా ఈ ట్రైన్ కోసం. సో ఎన్ని కోచెస్ ఉంటాయేమని చెప్తే సేమ్ అదే ట్రైన్ అనమాట. సో మనకి ఎవరైతే వచ్చింది రేక్ అయితే అదే అనే ఎక్స్పెక్టేషన్స్, మరి అదా కథ అయితే తెలియదు. ఒకవేళ లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. సో EV1 అయితే వచ్చింది, మన కోచ్ నెంబర్ అయితే EV1. ఐ థింక్ లాస్ట్ కోచ్ మందే అనుకుంటాను. కరెక్ట్ మన ముందే తీసుకొచ్చి అయితే ఆపారు. టీటీ గారు కూడా దిగుతున్నారు. సో ఇంటీరియర్ అయితే కోచ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా హైజీనిక్ అండ్ చాలా హైటెక్గా ఉంది కోచ్ అయితే. ఇక్కడ స్లైడర్ కూడా చూసారా, ఫింగర్ ప్రింట్, మన హ్యాండ్ ప్రింట్, పామ్ ప్రింట్ అలా పెడితే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అవుతుంది. మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, పామ్ పెట్టగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసి కోచ్కి 2 వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సో మన ట్రైన్ అయితే మాటల్లోనే అయితే దంతెవాడ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో బేసిక్గా ఇది వచ్చేసి మనకి కిరండోల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కిరండోల్ అనేది లాస్ట్ పాయింట్ అనమాట ఈ సెక్షన్లో. మీరు చాలామంది అనుకోవచ్చు, అసలు నేను హైదరాబాద్ వెళ్ళాను కదా కోనార్క్ ఎక్స్ప్రెస్లో, ఇక్కడికి ఎలాగ వచ్చాననేసి. హైదరాబాద్ నుంచి మనకి దంతెవాడకి అలాగే కిరండోల్కి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో బస్సులో అయితే నేనైతే రావడం జరిగింది. సో ఇదైతే మన విస్టడమ్ కోచ్ ఇంటీరియర్ పొజిషన్ అయితే ఇలా ఉంటుంది. 2+2 సిట్టింగ్ ఉంటుంది. సో ఈ కోచెస్ వచ్చేసి ఒకప్పుడు మనకి అరకు వరకే ఉండేవి, బట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ బిఫోర్ అనమాట. సో మనకి కోచెస్ అనేవి మనకి కిరండోల్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ కోచెస్ని అయితే. ఎందుకంటే అరకులోని ఈ ట్రైన్ వచ్చి కోచెస్ని డీకపుల్ చేసి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళినప్పుడు కప్లింగ్ చేసేసరికి చాలా టైం వేస్ట్ అవుతుంది అనేసి కిరండోల్ వరకు అయితే పంపించేస్తారనమాట. సో మాటల్లో మనం నెక్స్ట్ స్టేషన్ కూడా వచ్చేసాం. ఇది వచ్చేసి గిద్దాం. సో మన జర్నీలో ఇది వచ్చి సెకండ్ స్టెప్ అనమాట, గిద్దాం. సో గిద్దంలో అయితే మనకి 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. గిద్దాం ఎలాగంటారు తెలీదు. సో గిద్దాం కూడా మనకి హైదరాబాద్ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. గిద్దాం, దంతెవాడ అండ్ కిరండోల్ కూడా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అసలు కిరండోల్ ఏంటి, అసలు దంతెవాడ అంటే ఏంటి, నేను దేనికి వచ్చానో కూడా మీకు అయితే క్లారిటీగా చెప్తాను. ఆలోపు అయితే మీరు మన వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. మీకు ఒక స్క్రీన్ మీద కనబడుతుంది, ట్రైన్ పాస్ అవుతుంది చూసారా, అది వచ్చేసి విశాఖపట్నం కిరండోల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ప్రతిరోజు నైట్ 9:20కి అయితే విశాఖపట్నంలో బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 8:45కి అలాగా కిరండోల్ అయితే చేరుకుంటుంది. అసలు మన కిరండోల్ అనేది ఐరన్ ఓర్ మైనింగ్ అయితే ఉంటుంది. NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ అనమాట. NMDC ఐరన్ ఓర్ మైనింగ్ అయితే అక్కడైతే జరుగుతుంది. సో అక్కడి నుంచి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గూడ్స్లోని ఐరన్ ఓర్ అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ కిరండోల్ నుంచి దంతెవాడకి ఒక 40 కిలోమీటర్స్ అనమాట. 1.5 hour జర్నీ ఉంటుంది. దంతెవాడలో మనకి శక్తిపీఠం ఉంది. అమ్మవారి శక్తిపీఠంలో ఒక శక్తిపీఠమైన దంతేశ్వరి మాత టెంపుల్ అయితే ఉంది. సో ఈ రూట్లో ట్రైన్ జర్నీ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం బేసిక్గా గోవా వెళ్ళినప్పుడు కానీ, ముంబై లోనావాలా ఘాట్స్ చూసినప్పుడు కానీ ఏ ఫీల్ ఉంటుందో, నా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే ఇది వచ్చేసి ఆ లిమిట్ వరకు రీచ్ అవుతుంది. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇది మాటల్లో చెప్పలేనంత జర్నీ ఉంటుంది ఇందులో అయితే. సో ఈ వీడియోని అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ దిస్ వీడియో. సో మనమైతే ఇంకా మీకైతే నేను కొత్త ప్లేసెస్ అయితే చూపించడానికి రెడీ అవుతున్నాను అనమాట.
సో నాకు హైదరాబాద్ నుంచి దొంతవాడకి అయితే నేనైతే బస్ బుక్ చేసుకున్నాను. సో నాకు వచ్చేసి ఏసీ స్లీపర్ 12:20 into 11:49 అయితే పడిందనమాట. సో ట్రైన్ వచ్చేసి చాలా స్లోగానే వెళ్తుంది, పెద్దగా స్పీడ్ అయితే ఏమీ వెళ్ళట్లేదు, 40-50. ఎందుకంటే ఘాట్ సెక్షన్ ట్రైన్ వెళ్తుంది కాబట్టి మ్యాక్సిమం ఆ స్పీడ్ వెళ్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి ప్రతిరోజు మనకి మార్నింగ్ కిరణ్డోల్లోని 6 o'clock బయలుదేరుతుంది. విశాఖపట్నం వచ్చేసి నైట్ 8:45 కల్లా చేరుకుంటుంది. అలాగే రిటర్న్ కూడా విశాఖపట్నంలో మార్నింగ్ 6:45 స్టార్ట్ అయ్యి కిరణ్డోల్ వచ్చేసి నైట్ 8:30కి అయితే చేరుకుంటుంది అనమాట. సో ఈ ట్రైన్ అప్రాక్సిమేట్లీ ఒక 471 kilometers జర్నీ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో కిరణ్డోల్ నుంచి విశాఖపట్నం వరకు. టైం టేకెన్ 14 to 15 hours ఈజీలీ. సో 14 to 15 hours జర్నీ అనేది తీసుకుంటుంది అనమాట. సో మనమైతే నెక్స్ట్ స్టేషన్కి అయితే చేరుకోవడం చాలా దగ్గరలో ఉన్నాం. సో మనమైతే డిపార్ట్ అయిపోతున్నాం డప్పాల్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ ఊర్లో మనకి ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్లో ఒకలా రాసి ఉంటుంది పేరు, పైన హిందీలో ఒకలా రాసి ఉంటుంది. ప్రీవియస్ స్టేషన్లో మీరు గమనిస్తే హిందీలోనే గీదం అని ఉంది, బట్ ఇంగ్లీష్లో గిద్దం అని ఉంది. సో చాలా కన్ఫ్యూజింగ్, అక్కడ హిందీలో చదవాలా లేకపోతే ఇంగ్లీష్లో చదవాలని అర్థం కావట్లేదు. సో మనకు వచ్చిన భాష చదువుదాం. సో డప్పాల్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతుంది అనమాట ట్రైన్ వచ్చేసి. లొకేషన్స్ అయితే అన్బిలీవబుల్, ఎక్స్ట్రీమ్లీ సూపర్ గుడ్ అనమాట. అసలు గ్రీనరీ 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 గ్రీనరీ, అసలు ఫ్రెష్ ప్యూర్ ఆక్సిజన్ కావాలంటే ఇక్కడికి వచ్చేస్తే చాలు. మనం ఫ్రెష్ ఆక్సిజన్ కావాలి, ప్యూర్ ఆక్సిజన్. సో నెక్స్ట్ స్టేషన్లో మాటలో అయితే మనం వచ్చేసాం క్వారాగాన్ స్టేషన్కి అయితే మనమైతే రీచ్ అయిపోయాం అనమాట. సో ట్రైన్ అయితే స్పీడ్ లిమిట్ వచ్చేసి 90 లోపే మెయింటైన్ చేస్తుంది. అసలు ఘాట్ సెక్షన్లో అయితే 40-50. సో ఆ కర్వ్ చూసారు ఒకసారి మీరు, ఆ కర్వ్ చూసారు ఎలా తిరుగుతుందో. సో ఇలాంటి కర్వ్స్ కోసమైనా అసలు రైల్ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉన్నారో ఇలాంటి కర్వ్స్ కోసమైనా అసలు దంతువార కిరణ్డోల్ సైడ్ వచ్చి వీడియోస్ చేయండి. మన తెలుగు సైడ్ యూట్యూబ్ బ్లాగర్స్, ట్రావెల్ బ్లాగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నా హ్యూజ్ రిక్వెస్ట్. చాలామంది అసలు ఇటు సైడ్ రావట్లేదు వ్లాగ్స్ చేయడానికి, దయచేసి అందరు ఇటు సైడ్ కూడా రండి వ్లాగ్స్ చేయడానికి. చాలా బాగుంటుంది నేచర్ లవర్స్కి, అలాగే వ్లాగ్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ప్లేస్ అని అయితే నేనైతే కన్ఫర్మ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్ ఫ్రెష్ వైబ్స్, ఫ్రెష్ నేచర్, ఫ్రెష్ ఆక్సిజన్ అన్నీ అయితే మీకు దొరుకుతాయి అనమాట. సో నాకు కిరణ్డోల్ నుంచి విశాఖపట్నం అయితే నేను రిజర్వేషన్ చేయించుకున్నాను, బట్ నాకు కిరణ్డోల్లో అయితే స్టే అయితే దొరకలేదు అనమాట. సో నేను దంతవాడలో స్టే చేసి కిరణ్డోల్కి విశాఖపట్నంకి అయితే ఎక్కానమాట. బోర్డింగ్ పాయింట్ దంతవాడ పెట్టుకున్నాను, రిజర్వేషన్ మాత్రం నేను కిరణ్డోల్ నుంచే బుక్ చేసుకున్నాను. సో ఆ లాస్ట్లోని వ్యూ పాయింట్ ఉంటుంది చూసారా, అందరూ విష్ణుడం కోచ్ బుక్ చేసుకునేది ఆ వ్యూ పాయింట్కి వస్తే, బట్ ఆ డోరే జామ్ అయిపోయింది. సో మెకానిక్ అన్న అయితే మనకి నేను డప్పాల్లో ఘాట్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. సో వాళ్ళేమో క్వారాగాన్లో మెకానిక్ని పంపించి ఆ డోర్ అయితే జామ్ అయితే రిపేర్ చేయిస్తున్నారు అనమాట. సో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అయితే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు, ఇది కూడా ఈ రూట్లో. అప్రిషియేట్ ఫర్ దట్ గైస్. సో కొంచెం అయితే రిలాక్స్ అయితే అవుతున్నాను అని అనుకుంటున్నాను, ఎందుకంటే జర్నీ అలా ఫారెస్ట్లో వెళ్తుంది. సో కొంచెమైనా రిలాక్సింగ్ మూడ్ కావాలి కాబట్టి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. కానీ రిలాక్స్ అయినప్పుడు కూడా మీకు వీడియో తీస్తూనే ఉంటాను, మీరు బాధపడకండి. సో చూసారా గాయస్, అక్కడైతే మనకి ట్రాక్ కనిపిస్తుంది చూసారా. సో ఆ ట్రాక్ అయితే ఇప్పుడు ట్రైన్ వెళ్ళిపోతున్నాము. సో ఇష్టడం కోచెస్ వచ్చేసి నాకు కిరణ్డోల్ నుంచి విశాఖపట్నంకి 1675 రూపీస్ అయితే పడిందనమాట రిజర్వేషన్, విత్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో. చూసారా ఆ కారు చూసారా ఎలాగైతే తిరుగుతుందో మీకు, సూపర్ కర్వ్ అయితే తిరుగుతుంది. ఈ కార్స్ కోసమైనా అసలు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయరు అసలు ఈ రూట్లో ట్రైన్ని, బట్ చాలా తక్కువ మంది తిరుగుతారు. చూసారా నీ కిరణ్డోల్ దంతువాడ నుంచి కోచ్కి నేను ఒక్కనే ఉన్నా, ఇంకెవ్వరు లేరు. స్టాఫ్ ఉన్నారు, 2-3 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, ప్యాసింజర్స్ అయితే నేను ఒక్కనే ఉన్నాను. అంత ఎంటీగా అయితే ఉందన్నమాట కోచ్ వచ్చి. సో మాటల్లో మనం వచ్చేసాం నెక్స్ట్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం, కాక్లూర్. అది డిపార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకి డోర్ జామ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సో అయితే నేను వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది చాలా హైలైట్ అనమాట, ఎందుకంటే ఒక లాస్ట్ కోచ్లో నించుని అసలు వెనకాతల ట్రాక్ ఎలాగుందో చూడాలంటే మనం ఏ ట్రాక్ అయినా చూడొచ్చు. కానీ అన్ని ట్రాక్స్కి విస్టడం కోచ్ పెట్టకుండా ఓన్లీ ఈ రూట్లో మాత్రం విస్టడం కోచ్ పెట్టాలంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో. ఒక రూట్లో విస్టడం కోచ్ వెళ్తుందంటే ఆ రూట్ ఇంకా అదుర్స్. సో ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేవడం వల్ల నిద్ర అయితే వస్తుంది. సో కొంచెం సేపు అయితే అలా రెస్ట్ తీసుకుంటాను, నేచర్ ఎంజాయ్ చేస్తూ. లేచిన తర్వాత మళ్ళీ మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ట్రైన్ అయితే జగదల్పూర్ అయితే వచ్చిందనమాట. సో విస్టడం కోచ్ అయితే నేను ఇప్పుడే దిగాను విస్టడం కోచ్ నుంచి. సో
సో ఇదైతే విస్టడమ్ కోచ్ అయితే మనకి. సో జగదల్పూర్ అయితే వచ్చేసి మనకైతే ట్రైన్ వచ్చేసి 20 minutes డీలే అయితే వచ్చిందనమాట. సో చూసారు కదా ఈ రూట్లో వ్యూ పాయింట్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. ఇంతకు మించి ఇంకా ఎక్స్పెక్ట్ చేసినంత టవర్ అయితే ఉంటుంది. సో జగదల్పూర్ రైల్వే స్టేషన్ వచ్చేసి JDB కోడ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి చిత్రాకుట్ వాటర్ ఫాల్స్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మన ట్రైన్ అయితే జగదల్పూర్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు విస్టడమ్ కోచెస్ అయితే మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు. ఇప్పటివరకు సింగిల్గా వచ్చాను నేను. అప్రాక్సిమేట్లీ ఒక 170 kilometers అనుకుంటా డిస్టెన్స్. 170 kilometers నేను సింగిల్గానే ట్రావెల్ చేసుకుని వచ్చాను, ఒక్కరు లేరు స్టాఫ్ తప్ప. ఇప్పుడైతే ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే యాడ్ అయ్యారు విస్టడమ్ కోచ్. ఎందుకంటే మనకి ఇక్కడ చిత్రాకుట్ వాటర్ ఫాల్స్ అలా ఉన్నది. అలాగే ఇక్కడ జగదల్పూర్ నుంచి మనకి ఇంకా 2-3 సిటీస్కి అయితే ట్రైన్ కనెక్టివిటీ ఉంది. ఒకటి భువనేశ్వర్కి, ఇంకోటి హౌరాకి, అలాగే రౌర్కేలాకి కూడా మనకైతే ఇక్కడ నుంచి ట్రైన్ కనెక్టివిటీ ఉంది. సో విశాఖపట్నం నుంచి వచ్చిన ట్రైన్ మాత్రమే కిరండోల్, దంతెవాడ, బాన్సీ, గిద్దం, కాక్లూర్, కామ్లూర్, డిల్మిల్లి, డప్పల్ ఈ ఊర్లో అయితే టచ్ అవుతుంది. ఇంకా ఈ భువనేశ్వర్ నుంచి, రౌర్కేలా నుంచి, హౌరా నుంచి వచ్చిన ట్రైన్స్ అన్నీ జగదల్పూర్తో లాస్ట్. బేసిక్గా అవి వయ్యా కోరాపుట్, రాయగడ లైన్ మీద నుంచి అయితే వస్తాయి. సో నేను మాకు అది తర్వాత చెప్తాను మీకు అసలు కోరాపుట్ రాయగడ లైన్ అంటే ఎలాగుంటుందో. సో ఇప్పుడైతే మనం అయితే వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం. మీ అందరికి నా దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇప్పుడే ట్రైన్ బ్లాగ్స్ చేయడం అయితే ట్రావెల్ చేస్తున్నాను. బేసిక్గా నాకు ట్రావెలింగ్ బ్లాగ్స్, ట్రైన్ బ్లాగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో మీరు ఈ వీడియో చూసినా నాకు సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అలాగే బెస్ట్ కామెంట్స్ పెడతారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే దయచేసి నాకు కామెంట్ చేయండి. ఎటువంటి వీడియోస్ అయినా సరే, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎటువంటి వీడియోస్ అయినా సరే నేను మీకు చేసి పెడతాను. సో లాస్ట్ టైం నాకు ఒక అమ్మాయి ఏలూరు నుంచి సికింద్రాబాద్ వరకు వందే భారత్ చేయమని అయితే కామెంట్ చేశారు. సో డెఫినెట్గా అండి, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు చేయలేకపోయాను. సో మొన్న కూడా మీరు అడిగారనేసే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వందే భారత్లో చేద్దాం అనుకున్నాను. బట్ నా బ్యాడ్ లక్ టికెట్స్ అయితే అస్సలు దొరకలేదు. దసరా పీక్ టైం కాబట్టి మనకి వెయిటింగ్ లిస్ట్ 83 చూపించింది. సో దాంతో కంపేర్ చేస్తే మనకి కోనార్క్ ఎక్స్ప్రెస్ 20, సో వెయిటింగ్ లిస్ట్ అయితే 22 అయితే చూపించింది మన కోనార్క్ ఎక్స్ప్రెస్కి. సో అందుకే నేనైతే కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాను. సో అక్కడ చూసారా హెలికాప్టర్ అయితే ఎగురుతుంది, నేవీ హెలికాప్టర్ అనమాట. సో ఇంకో విషయం, మనకి జగదల్పూర్లో అయితే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఎవరైనా ఫ్లైట్లో కూడా రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు. సో ఫస్ట్ స్టేషన్ ఆఫ్టర్ జగదల్పూర్ అయితే నకాటి శమ్రా శర్మ. సారీ అండి, నాకు ఈ ఊర్లో పేర్లు అయితే సరిగ్గా పలకలేకపోతున్నాను. ఏమైనా తప్పు ఉంటే మన్నించండి. నక్కాటి శమ్రా ఏదో పేరు. సో సారీ ఫర్ దట్. సో ఏదో చాలా చిన్న స్టేషన్ అనమాట. ప్లాట్ఫామ్ కూడా చాలా హైట్ కొంచెం తక్కువగానే ఉన్నది. సో నక్కాటి శమ్రా. సో చూద్దాం ఇక్కడైతే ఎంతమంది క్రౌడ్ ఎక్కుతారో. సో మేబీ ఈ స్టేషన్స్లో అయితే క్రౌడ్ అయితే విషయం ఇక్కడ ఫుల్ అవ్వదు. మన ట్రైన్ మొత్తం ప్యాక్ అయిపోవాలంటే డెఫినెట్గా మనకి రావాల్సిన స్టేషన్ ఏదో మీకు ఐడియా ఉంటుంది, అరకు వచ్చేస్తే కానీ మన ట్రైన్ అయితే ప్యాక్డ్ అయిపోతుంది అనమాట. అరకు వచ్చేసి మనకి మధ్యాహ్నం 3:30కి అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనకి టైం వచ్చేసి 10:45 అయితే అవుతుంది. నక్కాటి శమ్రా కూడా డిపెండ్ అయిపోయింది అనమాట. ట్రైన్ వచ్చేసి నక్కాటి సీమరా. సో మన ట్రైన్ అయితే వచ్చేసి ఇప్పుడైతే అంబాగాన్ స్టేషన్ అయితే రీచ్ అయిందనమాట. సో అంబాగాన్ పేరు అయితే చాలా వెరైటీగా ఉంది. అంబాగాన్ స్టేషన్ అయితే రీచ్ అయింది. సో మనకి అంబాగాన్ స్టేషన్ పక్కన అయితే ఫీల్డ్స్ అండ్ క్రాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో స్టేషన్ చాలా ప్లెజెంట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, అలాగే చాలా నీట్గా అయితే ఉందన్నమాట. సో నాకైతే స్టేషన్ అయితే చాలా నచ్చింది. చాలా చూడండి, మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా మీకు అసలు స్పాయిల్నెస్ అనేది ఉండదు. గ్రీనరీ అలాగే నో పొల్యూషన్, ఫ్రెష్ ఆక్సిజన్, 100% షూర్. ఎక్కడ 99% అంటారు, బట్ ఇక్కడ 100% అంటారు ఫ్రెష్ ఆక్సిజన్. ఎందుకంటే నేను ఇక్కడ స్టే చేసాను, నేను ట్రావెల్ చేసాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇక్కడ ఫ్రెష్ ఆక్సిజన్ అనేసి. చాలామంది వ్లాగర్స్ మీరు కూడా దయచేసి రండి, వ్లాగ్స్ తీయండి. ఇక్కడ కూడా ఈ సిటీస్ని కూడా మీరు కొంచెం హైలైట్ చేయండి. సో మాటల్లో మనం డిపార్ట్ అయిపోయాం అంబాగాన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం అయితే డిపార్ట్ అయిపోయాం అనమాట, ప్లాట్ఫామ్ 1 నుంచి. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనకు వచ్చేసి కోట్పర్ రోడ్ అనమాట. సో మధ్యలో చిన్న స్టేషన్స్ అయితే స్కిప్ చేస్తూ ఉంటాను. పెద్ద ఇంపార్టెంట్ స్టేషన్స్ అయితే కాదు అవి, ఇంపార్టెంట్ స్టేషన్స్ మాత్రమే అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట. ఇంపార్టెంట్ ప్లస్ అయితే కొన్ని చూపిస్తాను, కొన్ని వదిలేస్తాను. సో ఇంకో విషయం, ఈ ట్రైన్లో మీరు టికెట్స్ గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అన్సీజన్ టైంలో ఈజీగా టికెట్స్ దొరుకుతాయి. నేను ఇవాళ జర్నీకి నిన్న నైట్ రిజర్వేషన్ చేయించుకున్నాను, అంతే సింపుల్. నిన్న నైట్ రిజర్వేషన్ చేయించుకుని నాకు కన్ఫర్మ్ అయింది, విండో సీట్ వచ్చింది అందులో.
సో ఈ రైల్వే వాళ్ళ ఒక ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటో చెప్పిన మీకు, నేను బుక్ చేసేటప్పుడు ఈ ట్రైన్కి వెయిటింగ్ లిస్ట్ ఎంత తెలుసా, 3-4. సో నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు, తనకి 4 నాకు 3 వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. బుక్ చేసేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది, కానీ నైట్ కన్ఫర్మ్ అయ్యింది. మార్నింగ్ వచ్చి చూస్తే ట్రైన్ అంతా ఖాళీ. మళ్ళీ నైటే చూపించింది తత్కాల్లోనే ఇంకా 25 సీట్స్ ఉన్నాయనేసి. అంటే నార్మల్ రిజర్వేషన్ అయితే మనకు వచ్చేసి 1675 పడుతుంది, తత్కాల్ అయితే 2100 పడుతుంది. సో ఎక్స్ట్రా మనీ తీసుకుందామని నేను ప్లాన్. సో నెక్స్ట్ వచ్చేసి మన పక్కన ఒక ట్రైన్ అయితే పాస్ అయిపోతుంది కామ్గానే, ఇక్కడ మాట్లాడుతుంటే సీరియస్గా. అది వచ్చేసి భువనేశ్వర్ జగదల్పూర్ హీరాఖండ్ ఎక్స్ప్రెస్ అనమాట. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ అంటే 2017 అనుకుంటా, 16 ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపింది హీరాఖండ్ ఎక్స్ప్రెస్. ఎవరికైనా ఆ విషయం గుర్తుంటే దయచేసి వెంటనే కామెంట్ చేసేది. నాకు ఇప్పటికీ ఏం జరిగిందో ఎలా జరిగిందో గుర్తుంది. మీరు ఒకవేళ కామెంట్ చేస్తే మనం లైవ్ స్టార్ట్ చేసి దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇంకా అలా చెప్తున్నా కదా. సో వెయిటింగ్ లిస్ట్ అనేసి, సో వెయిటింగ్ లిస్ట్ అయితే నాకు 2, 3, 3, 4 అయితే చూపించింది, బట్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ నేను బుక్ చేసేటప్పుడే నాకు తత్కాల్లోని 2100 చూపించింది. కానీ నేను కావాలనే ఇలా బుక్ చేసాను, ఎందుకంటే ఈ రూట్లో నార్మల్ రిజర్వేషనే ఎవడు బుక్ చేసుకోడు, అందులో తత్కాల్ 20 టికెట్స్ ఎవడు బుక్ చేస్తాడండి, అంత అవసరం ఎవడికి. సో కాబట్టి వెంటనే నేను వెయిటింగ్ లిస్ట్ బుక్ చేస్తాను, వెంటనే కన్ఫర్మ్ అయింది, చార్ట్ ప్రిపేర్ అయ్యి కన్ఫర్మ్ అయింది. సో మాటల్లో మనం అయితే డిపార్ట్ అయిపోయాం. కోట్పార్ రోడ్ స్టేషన్ నుంచి అయితే మనం అయితే డిపార్ట్ అయిపోయాం మేడం. కోట్పార్ రోడ్, వాట్ అ డిఫరెంట్ నేమ్. కోట్పార్కి కోరాపుట్కి నాకు ఎప్పుడూ తేడా తెలియదు, అది వదిలేయండి. నేను కోరాపుట్ అనేస్తాను. సో వెల్కమ్ టు కడప, రాయలసీమ బిడ్డ అనుకున్నారా అని. ఆ కడప కాదు, ఇట్స్ కడప ఫ్రమ్ ఒడిస్సా అనమాట. కడప అనేది ఒడిస్సాలో కూడా కడప ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కడప వేరు, ఒడిస్సా కడప వేరు. ఆంధ్రప్రదేశ్ కడికి వెళ్ళి ఎందులో సేవ రెడ్డి అంటే ఒప్పుకుంటారు, కానీ మీరు ఇక్కడ మన ఒడిస్సా కడప వచ్చి ఇందులో సేవ రెడ్డి అంటే అసలు ఒప్పుకోరు, అసలు మేము దాకరు. అంత మన కడపలోనే, ఈ కడపలో ఇక్కడ ఏం లేదు. ఇట్స్ కడప ఆఫ్ ఒడిస్సా. ఒరిస్సాలో కూడా రాయలసీమ ఉందని మళ్ళీ నాకు కామెంట్ చేయండి ప్లీజ్. అక్కడ ఊరి పేరు కడప అన్నదని మీకు చెప్తున్నా. మీకు ఇంకో గమ్మత్తైన విషయం చెప్పిన, ఊరి పేరు ఏమో కడప అని రాస్తుంది, ఇక్కడ ఉన్నదని కుడప అంటున్నారు. కుడప చూడండి, అంటే ఇక్కడ మా అన్న వాళ్ళని పేరు తప్పు అనాలా, లేదా మనకి ఇక్కడ బోర్డు మీద రాసింది తప్పు అనాలా? సో నేను బోర్డు మీద రాసింది నమ్ముతాను కాబట్టి ఇట్స్ కాల్డ్ ఎస్ కడప. మళ్ళీ కుడప అన్నాం అనుకోండి, కొన్ని నచ్చుతుంది, కొన్ని నచ్చుతుంది. సో అందుకే ఐ కాల్డ్ ఎస్ కడప. సో కడప స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోయింది మన ట్రైన్ వచ్చి. సో మన ట్రైన్ అయితే ఇప్పుడైతే జైపూర్ స్టేషన్కి అయితే వచ్చేసింది అనమాట మన ట్రైన్ అయితే. సో జైపూర్ ఒరిస్సా అనమాట, మరి ఇది పింక్ సిటీ ఆఫ్ రాజస్థాన్ అయితే అనుకోకండి. సో నాకు నచ్చని విషయం ఏదే ఉంది ట్రైన్లోని, అసలు ఇంత పెద్ద విస్టడమ్ కోచ్లోని ఆ కింద నా స్టీల్ రాడ్ బ్రాండింగ్ చూస్తారా, నాకైతే అసలు నచ్చలేదు. ఎస్టీఎంటీ బాస్ అంట, స్టీల్ రాడ్ బ్రాండింగ్స్. సో నార్మల్ కోచెస్ అంటారంట అదొక ఇది, బట్ ఈస్ విస్టడమ్ ఎగ్జిక్యూటివ్ టూరిస్ట్ కార్, ఇందులో కూడా పెడితే ఎలాగా. సో మనమైతే డిపార్ట్ అయిపోతున్నాం జైపూర్ ఒరిస్సా. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఛత్రీపూట్, వల్లిగుర, జత్తి, మనబార్, కోరాపుట్. సో కోరాపుట్లో అయితే ఫుడ్ తీసుకోవాలి. లిటరల్లీ నేను మీకు ఒక విషయం చెప్తా, నేను ఛత్తీస్గఢ్ దంతవాడలోనే ఫుడ్ తీసుకున్నా. మార్నింగ్ టిఫిన్ తీసుకుని టిఫిన్లో 5% తిని 95% పడేసా. మళ్ళీ మధ్యాహ్నం లేస్ ప్యాకెట్స్ గడిపా, అదొకటి లేస్ వాళ్ళు మనకి ఇచ్చిన మంచి విషయం. నైట్ నూడిల్స్ తీసుకున్నా, అందులోని 5% కాదు కదా 2% తినేసి 98% పడేసారు డస్ట్బిన్లో. అంటే టేస్ట్ వాళ్ళకి నచ్చుతుంది, కానీ ఇక్కడ మన వాళ్ళకి నచ్చదు కదా, ఎందుకంటే మన ఆంధ్ర ఉప్పు కారం మసాలా అదే నూడిల్స్లో అయితే స్వీట్ వేసుకుంటున్నారండి బాబు ఇక్కడ. అంటే ఆలోచించండి, ఇక్కడ అలా ఉన్నారు జనాలు. సో వాళ్ళ గురించి మనకి ఎందులే, కానీ మనమైతే ఇప్పుడైతే జైపూర్ అయితే డిపార్ట్ అయిపోయాం అనమాట. సో మన నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఘాట్ సెక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. టన్నెల్స్ స్టార్ట్ అవ్వాలంటే మనం మల్లిగుర వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడతో మనకైతే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. జైపూర్ ఒడిస్సా చూసారా, జైపూర్ ఒడిస్సా క్లారిటీయేనా, కన్ఫర్మా? ఓకే, జైపూర్ ఒడిస్సా అయితే మన ట్రైన్ అయితే దాటేసింది. సో ఇక్కడైతే స్పీడ్ అయితే పెంచింది మన ట్రైన్ వచ్చేసి. సో ఇక్కడ ఒక పెద్ద కర్వ్ అయితే ఉంటుంది, పెద్ద కర్వ్, ఇది స్మాల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో దానికోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ అయినా కర్వ్ ఎలా తిరుగుతుంది అనేసి. సో మొత్తం 95% జర్నీలో మీకు కర్వ్స్తోనే మీకు సగం టైంపాస్ అయిపోద్ది. రైల్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఒక వ్యాప్ సౌండ్ లోకం బట్టి కపుల్ ఆఫ్ ఎల్హెచ్బి కోచెస్తోని క్యూట్గా 98 degreesలో టర్నింగ్ తీస్తే అది ఎలాగుంటుందో రైల్ ఫ్యాన్స్కి మాత్రమే తెలుస్తుంది, నార్మల్ పీపుల్కి తెలియదు.
సో రైల్ ఫ్యాన్స్ వీడియో చూస్తే నా లైక్ వేసుకోండి భయ్యా. చూసారా వ్యాప్స్ అండ్ లోకమోటివ్ ఎంత కరెక్ట్గా తిరుగుతుందో. బట్ మిగతా వాళ్ళు కూడా ఈ రూట్లో వీడియోస్ చేయండి ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్. సో వ్యాప్స్ అండ్ లోకమోటివ్ 10x జూమ్ పెట్టాను, బాగా బ్లర్గా ఉంది. మళ్ళీ 1x జూమ్ పెట్టేస్తాను, ఎందుకులేండి 10x జూమ్ ఎంత బాగా ఆడిని తిరుగుతున్నా సరే. సో ఈ రూట్లో వచ్చేసి నాదైతే సెకండ్ జర్నీ అనమాట. నేను లాస్ట్ టైం ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా నేను అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ అయితే ఇప్పుడు వెళ్ళాను. బేసిక్గా హైదరాబాద్ నుంచి మేము వచ్చేద్దాం అనుకున్నాము, బట్ హైదరాబాద్ నుంచి సడన్గా ఇంకా టైం ఉంది. మేము వచ్చిన వరకు అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకా టైం ఉంది. సో అందుకే అక్కడికి వెళ్దాం అనుకుంటే సెకండ్గా దంతేశ్వరి మాత టెంపుల్కి అయితే బస్ బుక్ చేసుకున్నాం అనమాట. బస్సు వాడైతే బస్ స్టాప్లో పొద్దున్న 7 గంటలు దింపేసి అయితే పోయాడు. సో మేము అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అదే అనమాట బ్రిడ్జ్ వచ్చేసి. సో నేను ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ లాగే ఉన్నది, ఇప్పుడు వచ్చిన బ్రిడ్జ్ లాగే ఉన్నది. ఏం ముసలు బారిపోలేదు, అలాగే పాడైపోలేదు, సూపర్గా ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి ఛత్రిపూట్కి అయితే దగ్గరలో ఉందన్నమాట. సో బ్రిడ్జ్ అయితే చాలా చిన్న బ్రిడ్జే. మనకి మల్లిగూరలో అయితే ఒక డ్యామ్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే నీ వీడియో చూసే లోపు ఆ మల్లిగూర దగ్గర ఉన్న డ్యామ్ ఏంటో మీరు కనిపెట్టి చెప్పాలి. నాకైతే అస్సలు గుర్తులేదు ఆ డ్యామ్ ఏదో, బట్ నది అంటే సంతాని నది అదే అంటున్నారు అందరూనా. అది కోరాపుట్ దగ్గర వస్తుందట. కోరాపుట్ నుంచి ఈ డ్యామ్ నుంచి అన్నిటికీ పారుతుంటుంది సంతాని నది. సో మనమైతే స్కిప్ అయిపోతున్నాం, స్టార్ట్ అయిపోయాం ఫ్రమ్ ఛత్రిపూట్ రైల్వే స్టేషన్. సో ఇక్కడైతే వర్క్స్ అయితే చాలా గట్టిగానే జరుగుతున్నాయి అనమాట. సో డబుల్ లైన్ వర్క్స్ అనేవి. సో టన్నల్స్ అయితే వేస్తూనే ఉన్నారు. సో లెట్స్ డిపార్ట్ ఆఫ్ ఛత్రిపూట్ రైల్వే స్టేషన్. సో మాటల్లో అయితే మన ట్రైన్ అయితే ఛత్రిపూట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్న స్టేషన్ వచ్చేసి మల్లిగూర. సో మల్లిగూర స్టేషన్లో అయితే కలుసుకుందాం అనమాట మనం. సో పక్కనే జస్ట్ 2-3 కిలోమీటర్స్ తేడా అంతే. సో మల్లిగూర స్టేషన్కి అయితే పెద్ద దూరమైందే కాదు. సో మల్లిగూర స్టేషన్కి అయితే మనమైతే రీచ్ అయిపోతాం. సో ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాం మల్లిగూర స్టేషన్ అనమాట. సో మల్లిగూర స్టేషన్ దగ్గర అయితే వ్యూ పాయింట్ ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్లో. చాలా వ్యూ పాయింట్ ఉంటుంది, ఎందుకంటే స్టేషన్ అనేది చాలా హైట్లో ఉంటుంది, అంటే కొండ మీద ఉంటుంది స్టేషన్ అనేది. సో కిందకి చూస్తే కళ్ళు తిరిగేంత లోతు అయితే ఉంటుంది. ల్యాండ్స్కేప్స్ అయితే సూపర్, ల్యాండ్స్కేప్ ఫోటోగ్రాఫర్స్కి ఇది ఒక అద్భుతం అనమాట. ల్యాండ్స్కేప్ అయితే సూపర్గా ఉంటాయి. సో మల్లిగూర స్టేషన్ అయితే చాలా 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 బాగుంటుంది అనమాట. సో మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ డిపార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు, కానీ మధ్యలో ఆపేశారు, మరి ఎందుకో తెలీదు. సో స్టేషన్ అయితే చాలా చిన్న స్టేషనే, ప్లాట్ఫామ్ కూడా మనకి ఒకటే ఉన్నది మల్లిగూర. ఇలాంటి స్టేషన్స్ అనేవి మనకి రైనీ సీజన్లో ఉంటాయి భయ్యా, అసలు అన్బిలీవబుల్. అసలు రైనీ సీజన్స్లో ఇలాంటి స్టేషన్స్ చూస్తే వర్షం పడుతున్నప్పుడు చెట్లన్నీ పచ్చగా కనిపిస్తుంటుంది, నేలంతా వెట్టగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఒడిస్సా మల్లిగూర అయితే స్కిప్ అయిపోతున్నాం మన ట్రైన్ వచ్చేసి మల్లిగూర. సో మనకి ఇక్కడ చూడండి వ్యూ పాయింట్స్ అయితే ఎలా ఉన్నదో. సో స్టేషన్ దాటగానే మనకైతే స్టేషన్లో నుంచే కనబడుతుంటుంది ఈ వ్యూ పాయింట్ అయితే లెఫ్ట్ సైడ్లోని. సో చాలా హైట్లో ఉంటుంది స్టేషన్ అనమాట. సో వ్యూ పాయింట్ అయితే పొలాలు అన్నీ చాలా బాగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ ట్రైన్ చెప్పా కదా, ఇప్పుడు వరకు నేను చూపించిన దాంట్లో మీకు చాలా వ్యూ పాయింట్స్ అయితే చూపించాను మీకు. అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. సో నాకైతే ఇదైతే చాలా ఇష్టం వ్యూ పాయింట్. మల్లిగూర వ్యూ పాయింట్ అంటారు, స్టేషన్ నుంచి చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఘాట్స్ అయితే మొదలవుతాయి అనమాట. చూసారా ట్రైన్ ట్రాక్ కూడా సింగిల్ ట్రాక్ అయిపోయింది. అక్కడ వరకు మల్లిగూర వరకు డబుల్ ట్రాక్ ఉంది. సో మల్లిగూర నుంచి మళ్ళీ సింగిల్ ట్రాక్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్లో ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. సో ఒక 4 to 5 టన్నెల్స్ అయితే వస్తాయి. సో 4 to 5 టన్నెల్స్ వస్తాయి. బట్ ఇక్కడ కన్నా మనకి అరకు దగ్గర వచ్చే ఘాట్ సెక్షన్ చాలా బాగుంటుంది ఈ ఘాట్ సెక్షన్తో కంపేర్ చేస్తే. సో మన ఫస్ట్ టన్నల్ అయితే వచ్చేసింది. సో ట్రైన్ అయితే టన్నెల్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ట్రైన్ అయితే టన్నెల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఒక విషయం అర్థం కాదు, ట్రైన్ టన్నెల్లో లైట్స్ వేస్తారు, అసలు లైట్స్ లేకపోతేనే బాగుంటుంది కాబట్టి, బట్ లైట్స్ ఉండడం మంచిది, ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళు నడిచే వాళ్ళకి లైట్ అయితే ఉండాలి కాబట్టి. సో ట్రైన్ టన్నెల్స్ అయితే దాటేస్తుంది. సో టన్నెల్ దాటగానే ఒక సూపర్ బ్రిడ్జ్ ఉంటుంది, ట్రైన్ బ్రిడ్జ్ చాలా ఎక్సలెంట్. అసలు చూసారా ఎంత బాగుందో బ్రిడ్జ్ అనేది. ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి బ్రిడ్జ్ వేశారు, సూపర్, అసలు వేరే లెవెల్ ఈ బ్రిడ్జ్ అయితే. మనం ట్రైన్ లాస్ట్ ఉండడం వల్ల ట్రైన్ వ్యూ అంతా మనకు కనబడుతుంది. సో వెనకాతలు చూసారా వాట్ వ్యూ అనమాట. సో ఆ పక్కన చూడండి సెకండ్ లైన్కి అయితే ట్రాక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సెకండ్ ట్రాక్ వేయడానికి అయితే ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు.
ఇక్కడైతే వ్యూ పాయింట్ సూపర్, టన్నెల్ సూపర్. ఇక్కడ మొత్తం కొండ పక్క అంటే అటుపక్క అంటే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సెకండ్ ట్రాక్ అయితే వేయడానికి. టన్నెల్స్ అయితే రెడీ చేస్తున్నారు సెకండ్ ట్రాక్ వేయడానికి. ఈ ఘాట్ సెక్షన్లో స్పీడ్ లిమిట్ అయితే 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో అందుకనే ట్రైన్ అయితే చాలా స్లోగా అవుతుంది. బేసిక్గా ఇక్కడ వర్క్స్ కూడా అవుతున్నాయి కాబట్టి ట్రైన్ అయితే చాలా స్లోగా అయితే వెళ్తుంది. సో చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ట్రైన్ అయితే మళ్ళీ టన్నెల్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ లైన్లో కూడా టన్నెల్స్ అనేవి చాలా బాగున్నాయి. పెద్ద టన్నెల్స్ కాదు, అండ్ చిన్న టన్నెల్స్ కూడా కాదు, మీడియం రేంజ్ టన్నెల్స్ అయితే ఉన్నాయి. ఒక 2 minutes 3 minutes బయటకు వచ్చేసేటట్టు. సో చూసారా, వెంటనే ట్రైన్ అయితే బయటకు వచ్చేసింది. సో ఇది ఒక చిన్న ఘాట్ సెక్షన్ అనమాట. బిట్వీన్ మల్లిగుర అండ్ మలబార్ మధ్యలో అయితే వస్తుంది. ఇది మల్లిగుర, జత్తి, మలబార్ ఈ సెక్షన్స్లోనైతే మనకైతే ఇదైతే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కోరాపుట్ స్టేషన్ అయితే దగ్గరికి పడిపోయింది అనమాట. సో చూసారా, ఇక్కడ నుంచి కోరాపుట్ అయితే నుంచి రాయగడకి అయితే ఒక లైన్ అయితే డివైడ్ అవుతుంది. సో ఇదైతే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, ట్రాక్ అది వచ్చేసి మనకి కోరాపుట్ నుంచి రాయగడ వెళ్ళే బైపాస్ లైన్ అనమాట. సారీ జగదల్పూర్ నుంచి కోరాపుట్ వెళ్ళే బైపాస్ లైన్ అనమాట అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోరాపుట్ వెళ్ళకుండా రాయగడ నుంచి ఒక ట్రైన్ జగదల్పూర్ అంటే ఈ బైపాస్ లైన్ నుంచి అయితే వెళ్ళిపోతుంది, వితౌట్ కోరాపుట్ వెళ్ళకుండా అనమాట. సో అక్కడైతే ఇంకొక లైన్ కనిపిస్తుంది మీకు చూసారా, కొంచెం ముందుకు వెళ్దాం నేను చూపిస్తాను. సో అక్కడైతే మీకు ఇంకొక లైన్ కనిపిస్తుంది అనమాట. సో ఆ లైన్ వచ్చేసి మనకి రాయగఢ్ నుంచి కోరాపుట్ వెళ్ళే లైన్ అనమాట. సో ఈ రెండు అయితే సూపర్ అనమాట. అసలు ఈ రూట్ జర్నీ కూడా మనం త్వరలో చేద్దాం. చాలా బాగుంటుంది. అసలు ఈస్టర్న్ ఘాట్స్లో మొత్తం ట్రైన్ జర్నీయే వండర్ఫుల్గా ఉంటుంది. సో మీకు అక్కడి నుంచి ఒక లైన్ అయితే కనిపిస్తుంది. సో అది వచ్చేసి మనకి కోరాపుట్కి అయితే వస్తుంది అనమాట. ఫ్రమ్ రాయగఢ టు కోరాపుట్. దాని అయితే కేఆర్ లైన్ అని అంటారు, కోరాపుట్ రాయగఢ లైన్ అని అంటారు అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, వ్యూ పాయింట్స్ అయితే ఎంత బాగున్నాయో. సో నాకు తెలిసి వన్స్ ఈ రూట్లోనైతే మనకి ఒక్క పెద్ద సిటీ కూడా అయితే ఏముండదు. ఒక జగదల్పూర్ అయితేనే కొంచెం పెద్ద సిటీ లాగా ఉంటుంది. సో మిగతా ఏమంత పెద్ద సిటీస్ అయితే కాదు. సో చూసారా మీకు లెఫ్ట్లో అయితే ఒక ట్రాక్ అయితే వచ్చింది. సో అయితే మనకైతే రాయగఢ నుంచి అయితే కోరాపుట్ అయితే ట్రాక్ అయితే వచ్చిందనమాట. సో మనకి రాయగఢ నుంచి కోరాపుట్ లైన్లోని మనకి నల్కో ఫ్యాక్టరీ అనేది అయితే ఒక ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. చాలా పెద్ద ఫ్యాక్టరీ నల్కో. సో అక్కడైతే మనకి ఇండియన్ రైల్వేస్లోని ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ అలాగే డీజిల్ లోకోమోటివ్స్ వాళ్ళ కోచ్ వచ్చేసి పార్ట్స్ అయితే మనకి అక్కడ ఫ్యాక్టరీలో అయితే తయారవుతాయి అనమాట. ఒక ట్రైన్ యూజ్ చేసే పార్ట్స్, డెలికేటెడ్ పార్ట్స్ అయితే మనకి అక్కడైతే తయారవుతాయి అనమాట. సో ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది స్టేషన్ లోపలికి అయితే. సో విస్టాడమ్ కోచెస్కి అయితే మేము పెట్టిన మనీ అయితే వర్తబుల్ అనమాట. చాలా బాగుంది అసలు విస్టాడమ్ కోచెస్లోనే ఈ పెట్టిన మనీ అయితే వర్తబులే. సో ట్రైన్ అయితే నాకు తెలిసి ప్లాట్ఫామ్ 1 అయితే చూపిస్తుంది ఆన్లైన్లోనే. నేనైతే ప్లాట్ఫామ్ 3 or 4 అయితే అనుకుంటున్నా. సో చూద్దాం ఏ ప్లాట్ఫామ్కి వెళ్తుందో. ఇప్పుడు చూసారా మీకు లెఫ్ట్ సైడ్ నుంచి ఒక లైన్ వచ్చింది. సో దిస్ లైన్ గోస్ టు రాయగఢ సెక్షన్ అనమాట. సో మనకైతే ఈ ట్రైన్ అయితే మనకి అలా రాయగఢ సెక్షన్ వైపు అయితే వెళ్తుంది. ఇక్కడైతే స్పీడ్ లిమిట్ 15 km/h ఉంది. ఇక్కడైతే స్పీడ్ లిమిట్ అనమాట. సో చూద్దాం మన ట్రైన్ అయితే ఏ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తుందో. నాకైతే అస్సలు మినిమం ఐడియా లేదు అసలు ఏ ప్లాట్ఫామ్కి వెళ్తుందో ట్రైన్ అయితే. నేనైతే చూసారా అక్కడ ఒక బ్రిడ్జ్ కనమాట చూసారా. సో అది వచ్చేసి మనకి రాయగఢ వెళ్తుంది అనమాట. సో అక్కడ లైన్ అంతా అనమాట. సో ఈ రూట్లో ఏంటంటే మనకి ట్రైన్స్ అనేవి యూటర్న్ తీసుకున్నట్టు అయితే ట్రాక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ కొండ మీద నుంచి ఆ కొండకి, ఇప్పుడైతే ఈ కొండ మీద ఉన్నాం. సో ఆ కొండ మీద ట్రాక్ అయితే కనబడుతుంది. సో అక్కడైతే మనకు బ్రిడ్జ్ని చూసారా, అక్కడైతే ఇది రాయగఢ వెళ్తుంది అనమాట లైన్ అయితే. ఆ కింద నుంచి బిల్డింగ్ అనేసి కోరాపుట్ సిటీ అనమాట అదంతా. సో కోరాపుట్లో టూరిజం అంటే అసలు నాకు మినిమం ఐడియా లేదు. సో ఇక్కడైతే మనకి WDM-3 అలాగే వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే మనకి కనిపించింది. ఎందుకంటే ఇక్కడ వచ్చి చాలా ట్రైన్స్ లోకల్ రివర్స్లు చేసుకుని వెళ్తాయి. సో వాటి కోసం అనమాట. సో నాకు ఇక్కడ సిటీలో ఎక్స్ప్లోరింగ్ అంటే నాకైతే పెద్దగా ఏం ఐడియా లేదు. ఒక వాటర్ ఫాల్స్ ఏదో ఉందంటారు కోరాపుట్లో. సో అది తప్ప నాకేం ఐడియా లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. ఓకే, విస్టాడమ్ కోచ్ అయితే స్పీడ్ లిమిట్ అయితే 160 km వరకు ఇచ్చారు. అలాగే ముందున్న LHP కోచెస్ మొత్తం 160 స్పీడ్ వెళ్ళచ్చు. బట్ ఈ ట్రాక్ లిమిట్ అయితే 130. అందులో ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి 90-100 స్పీడ్ మాత్రమే అయితే వెళ్తుంది అనమాట. సో ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది మన ట్రైన్ అయితే. సో రండి దిగుదాం. Visakhapatnam passenger standing on platform number 1. Passengers are requested to take their respective seats. कृपया ध्यान दें, गाड़ी संख्या 5, 8
विशाखापट्टनम पैसेंजर प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है. दयाकरी ध्यान दियंतु. गाड़ी नंबर 5850 दूरी डाउन किरांदूर विशाखापट्टनम पैसेंजर प्लेटफॉर्म नंबर 2. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి కోరాపుట్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, ఒక రూట్ విశాఖపట్నం అరకుకి, ఇంకొక రూట్ కిరండోల్ జగదల్పూర్కి, అలాగే ఇంకొక రూట్ రాయగడకి లక్ష్మీపూర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఓకే, ఈ లైన్లో ఇదొక మేజర్ రైల్వే స్టేషన్ కూడా. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చి అయితే ఆగింది. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే విశాఖపట్నం నుంచి కిరండోల్ వెళ్తున్న ప్యాసింజర్ అయితే వస్తుంది. అది 58501 విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్. సో ఇప్పుడు ఇక్కడ ఆగిని చూసారా, అది మన ట్రైన్ అనమాట 58502. మా ట్రైన్ రాగానే మన ట్రైన్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ లైన్ అంతా సింగిల్ ట్రాక్ నడుస్తుంది అనమాట. సో మన ట్రైన్ ఇంకా స్టార్ట్ ఇంకో 10 minutes టైం ఉంది. సో మన ట్రైన్ ఆగింది కాబట్టి ఆ ట్రైన్ రాగానే మన ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ ఫుడ్ అయితే చాలా కష్టం ఈ లైన్లోని. మీరు ఏం కొనాలనుకున్న స్టేషన్ బయట ట్రైన్ ఎక్కే ముందే కొనుక్కోండి. ఒకవేళ మీరు కిరండోల్ నుంచి విశాఖపట్నం ట్రావెల్ చేస్తున్నట్టయితే మీకు ఫుడ్ డెఫినెట్లీ కోరాపుట్లో అయితే వెజ్ మీల్స్ దొరుకుతాయి. నేనైతే తీసుకున్నాను వెజ్ మీల్స్, వచ్చేసి 70 రూపీస్ పడింది. సో ట్రైన్ అయితే వస్తుంది చూసారా, మన విశాఖపట్నం కిరండోల్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ అనమాట ట్రైన్ వచ్చేసి. ఎంత సింగిల్ లైన్, ఇక్కడ ఎక్కువ గూడ్స్కి అయితే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఈ రూట్లో సింగిల్ లైన్ కాబట్టి ఎక్కువ గూడ్స్కే ఇక్కడైతే పర్మిషన్ అయితే ఉంటుంది, ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ట్రైన్ అయితే ఇప్పుడు ఆగుతుంది, వచ్చేసి విశాఖపట్నం కిరండోల్ ఎక్స్ప్రెస్. డ్రైవర్స్ అయితే స్టాఫ్ అయితే అందరికీ చేంజ్ అవుతారనమాట. కొత్త డ్రైవర్స్ వస్తున్నారు, పాత డ్రైవర్స్ అయితే దిగిపోతారు అనమాట. సో మనకు కూడా సేమ్ అలాగే డ్రైవర్స్, గార్డ్, స్టాఫ్స్ అందరూ చేంజ్ అవుతూనే ఉంటారు. సో మన ట్రైన్ అయితే వచ్చేసి కోరాపుట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది. సో కోరాపుట్ రైల్వే స్టేషన్స్లో కూడా మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ప్లాట్ఫామ్ 1 మీద చూసే ఉంటారు మీరు వీడియోలో, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ప్లాట్ఫామ్ 1 నుంచి ఆన్ టైం అయితే డిపార్ట్ అయింది. ఇప్పటివరకు ట్రైన్ వచ్చేసి నో డీలే అనమాట, చిన్న డీలే కూడా లేకుండా ట్రైన్ అయితే వచ్చింది. మన 20 minutes డీలే కవర్ చేసేసింది. సో ఈ ట్రైన్కి ఏంటంటే మనకి ఇక్కడ స్లాక్ టైం అయితే చాలా ఎక్కువ ఉంది. సో అలాగే మనకి వచ్చేసి బఫర్ టైం అనేది ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే ట్రైన్ అనేది లేట్ అయినా సరే ఆన్ టైంకి అయితే స్టేషన్కి అయితే రీచ్ అవుతుంది అనమాట, డైలీ ఎక్కడ లేట్ అయినా. సో ట్రైన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అసలు చేయొద్దు 130 km మీ రూట్లో అనేసి. స్టార్టింగ్ టు ఎండింగ్ జర్నీ వరకు ట్రైన్ 130 km అసలు టచ్ అవ్వదు, మహా అయితే 90 to 100 మధ్యలో వెళ్తుందంటే. సో చూసారా, ఇక్కడైతే నది అయితే ఉంది. సో ఈ నదిపై అయితే ఐడియా లేదు, కోరాపుట్ దాటగానే మన నది అయితే వస్తుంది అనమాట. సో బ్రిడ్జ్ మీద అయితే ఎంటర్ అవుతుంది. సో బ్రిడ్జ్ మీద వచ్చేసి మనకి స్పీడ్ లిమిట్ 40 km/h అయితే ఇచ్చారు. సో బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం మనం. సో ఇది వచ్చేసి మనకి ఐరన్ బ్రిడ్జ్ అనమాట. సో కిందన వాటర్ కూడా చాలా చాలా బాగుంది. మరి ఏ నది నాకు అర్థం కావట్లేదు, చాలా పెద్ద వాటర్ బాడీ ఇది అయితే. సో చాలా చాలా బాగుంది ట్రైన్, ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళడం నాకైతే నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మన ట్రైన్కి అయితే ఉన్న స్టాప్స్ వచ్చేసి సుక్కు, పాలిబా, బేజా. సో ఈ రూట్ అయితే నెక్స్ట్ వచ్చేసి మేజర్ స్టేషన్ అయితే అరకు అనమాట. మనకి అరకులో అయితే మ్యాక్సిమం ట్రైన్ అయితే క్రౌడ్ అయితే ఫుల్ అయిపోతారు. అరకులో వచ్చేసి మనకి మ్యాక్సిమం ఫుల్ అయిపోతారు అనమాట. సో ఎక్కువ స్టేషన్స్ అయితే చూపించను, ఎందుకంటే మనకి చిన్న చిన్న స్టేషన్స్ అనమాట. వ్యూ పాయింట్స్ అయితే చూపిస్తాను, ఎందుకంటే వీడియో అనేది ఇప్పటికే చాలా లెంత్ 30 minutes అయిపోయింది. వేగా వీడియో అయితే అవగొట్టారనమాట, చాలా లెంత్ అయిపోయింది వీడియో అయితే. సో చూసారా, ముందునైతే ఒక వండర్ఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్ అయితే. ఈ రూట్లో మొత్తం అంతా అంతే కర్వ్స్ అయితే ఉంటాయి అలాగలా. సో ఫీల్డ్స్ అయితే ఉన్నాయి ట్రాక్ పక్కనే అనమాట. సో ట్రైన్ పక్కనే ఫీల్డ్స్ అయితే ట్రావెల్ చేస్తుంది మన ట్రైన్ వచ్చేసి. అలాగే చూసారా, గ్రీనరీ ఎటు చూసినా గ్రీనరీ.
గ్రీనరీ వెళ్ళిపోతుంది. నాకు ఇది చూస్తుంటే ఏ హాలీవుడ్ సినిమా లాగా అనిపిస్తుంది లొకేషన్స్ అన్ని చూస్తుంటే. సో ఫస్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం ఆఫ్టర్ కోరాపుట్ అనమాట. సెకండ్ స్టేషన్ ఇది. ఫస్ట్ స్టేషన్ అయితే మనకి వచ్చేసి సుక్కు దాటిపోయింది. సో ఇది వచ్చేసి పాలిబా అనమాట. సో పాలిబా స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం మనం. సో ట్రైన్ అయితే ఇక్కడ పాలిబా ఆగింది. సో ఇంకో విషయం ఏంటంటే ట్రైన్ అయితే ప్రతి స్టేషన్లో ఒక లోకల్ ట్రైన్ లాగా 30 సెకండ్స్ అంటే 30 సెకండ్సే ఆపుతున్నారు. మినిమం 1-2 మినిట్స్ కూడా ఆపట్లేదు. 30 సెకండ్స్లో ఎక్కాల్సిందే ఎవరైనా సరే. ఎక్కువసేపు అయితే ఆపట్లేదు ట్రైన్. సో ట్రైన్ అయితే ఇక్కడైతే డబుల్ లైన్ ఉన్నది. సో ముఖ్యంగా ఘాట్ సెక్షన్స్లో మాత్రం మనకి సింగిల్ ట్రాక్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఘాట్ సెక్షన్స్లో కూడా ఇప్పుడైతే మనకి డబల్ ట్రాక్ అనేది అయితే వేసేస్తున్నారు. చూసారా మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి డబల్ ట్రాక్ వచ్చింది. అది చెప్పాయి కదా, కొన్ని ట్రాక్స్ సింగిల్ ట్రాక్స్ వెళ్తుంది, కొన్ని దగ్గర డబల్ ట్రాక్స్ అయితే వెళ్తుంది. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే అదృశ్యం అనమాట. అసలు నేచర్ లవర్స్కి అయితే పిచ్చి పండగ పీక్స్ అనమాట. సో మార్చుకుండ్ రోడ్ అయితే వచ్చాము అన్నమాట మనం. సో స్టేషన్ అయితే చాలా బాగుంది. సో మీకు చూడడానికి ఎండగా ఉన్న బయట అయితే టెంపరేచర్ అయితే చాలా చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది. వాటర్ అయితే స్టేషన్లో అయితే వాటర్ చూస్తుంటే అసలు చేతి కింద వాటర్ పెట్టిన జుమ్ అంటుంది. సో అంత చల్లగా అయితే ఉన్నదన్నమాట. సో వెదర్ అయితే ఇక్కడైతే చాలా చల్లగా ఉన్నాయి. సో బేసిక్ ఇక్కడ ట్రైబ్స్ అయితే మనకైతే ట్రైన్లో బోర్డ్ చేస్తారనమాట. సో ట్రైబ్స్ అయితే చాలా మందికి ఈ ట్రైన్ అయితే డైలీ వేజెస్కి అయితే యూస్ఫుల్. ఎందుకంటే మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. ముఖ్యంగా మనకైతే జగదల్పూర్ ముందున్న డప్పాల్, ఢిల్మిన్లి, బదియార్పూర్ ఈ స్టేషన్స్లో వచ్చేసి అయితే మనకైతే ఎక్కువగా అయితే ట్రైబ్స్ అయితే అమ్ముకోవడానికి కాయగూరలు అవి అమ్ముకోవడానికి అయితే ట్రైన్ అయితే ఎక్కితే జైపూర్కి అయితే వస్తారు. మళ్ళీ అవి అమ్మేసి సాయంత్రం రిటర్న్ ట్రైన్ ఎక్కిసి అయితే ఇంటికి వచ్చేస్తారు. డైలీ లైఫ్ అయితే చాలా యూస్ఫుల్ అన్నమాట. సో ట్రైన్ వచ్చేసి 90 కిలోమీటర్ స్పీడ్లో మాత్రమే వెళ్తుంది. అసలు ఏం పెద్దగా స్పీడ్ వెళ్ళట్లేదు. ఓకే ట్రాన్స్ ఉన్నాయి అందుకే వెళ్ళట్లేదు అనుకుంటా. సో బేజా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి మాత్రం బేజా బాగుంది పేరు అయితే. సో పక్కన స్టేషన్ పక్కన మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి స్టేషన్ పక్కన ల్యాండ్స్కేప్, ప్రతి స్టేషన్ బేజా స్టేషన్ స్కిప్ క్రాస్ అయిపోయింది అనమాట. సో బేజా స్టేషన్ దాటిన తర్వాత ట్రైన్ వచ్చేసి చాలా స్లోగా అయితే వెళ్ళింది. ఒక 15-20 మినిట్స్ వరకు చాలా ఇలాగే స్లోగా వెళ్ళింది. సో దాని అర్థమైంది ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకే చాలా స్లోగా అయితే మన ట్రైన్ అయితే వెళ్ళింది. సో మన ట్రైన్ అయితే సక్సెస్ఫుల్లీ అయితే మనకి దార్లీపుట్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట. సో ఇది దార్లీపుట్ స్టేషన్. ఇది మనకి ఒరిస్సాకి లాస్ట్ స్టేషన్. ఒరిస్సాలో ఫస్ట్ స్టేషన్ వచ్చేసి గోరఖ్పూర్, తర్వాత అరకు. ఆంధ్రాలో ఫస్ట్ స్టేషన్ వచ్చేసి గోరఖ్పూర్, తర్వాత అరకు అనమాట. సో అరకు అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకైతే దార్లీపుట్ స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే స్కిప్ చేసేస్తుంది, క్రాస్ చేసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ అయితే మనం వచ్చేస్తుంది అరకు. సో డైరెక్ట్ అయితే అరకు చూపించేస్తాను నేను. గోరఖ్పూర్ అయితే నేను మిస్ చేస్తాను ఎందుకంటే సేమ్ ఒకలాగే ఉంటాయంట స్టేషన్స్ వచ్చేసి. సో మన ట్రైన్కి పక్కన ఉన్న జనరేటర్ కార్ కోచ్కి అయితే కప్లింగ్ అయితే చూడండి. సో కప్లింగ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో భలే ఉంది. నాకు ఇలా కప్లింగ్ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. సో సమోసా అయితే తీసుకున్నాను, చాలా బోర్ కొడుతుంది అనేసి. 30 రూపీస్కి 4 పీసెస్ ఇచ్చారు విత్ మిర్చి అనమాట. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ అరకు దగ్గరలోనే అయితే ఉంది. ఇంకో 10 మినిట్స్ అయితే అరకు అయితే రీచ్ అయిపోతుంది అనమాట. సో చూసారా లాంగ్ కర్వ్ అయితే తీసుకుంటుంది. సో కొండ చుట్టూ తిరగాలన్నమాట. సో ఇప్పుడు అరకు వెళ్ళాలంటే సో మీకు కనబడుతుంది చూసారా, ఆ పెద్ద కొండ దాటేసి అయితే అరకు వెళ్ళాలి. సో కొండలు దాటడం అంటే ట్రైన్కి అయితే చిన్న విషయం. పాములా తిరిగేస్తుంది కొండ చుట్టూన. సో చూసారా ఈ కొండ అంతా తిరుగుతుంది. సో అప్పుడైతే మనకైతే అరకు వస్తుంది అనమాట. సో ఇంజిన్ క్యాబిన్లో ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకైతే ఈ రూట్లో డ్రైవ్ చేయడం చాలా ఇష్టంగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఈజీ, లొకేషన్స్ అన్నీ బాగుంటాయి, సింగిల్ లైన్, ఎక్కువ కష్టపడక్కర్లేదు. నెమ్మదిగా సిగ్నల్ చూసుకుంటూ బ్రేక్ కంట్రోల్ చెక్ చేసుకుంటూ గ్యాస్ ప్రెస్ చెక్ చేసుకుంటూ గాడ్ కన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ అడిగి సరిపోద్ది. సో వాళ్ళు అక్కడ వచ్చేసి మనకి అరకు రైల్వే స్టేషన్ అయితే కనబడుతుంది చూసారా, అక్కడ ఉంది అరకు రైల్వే స్టేషన్. సో మనం ఎక్కడి నుంచి ఇప్పుడైతే అక్కడ వరకు అరకు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాం అన్నమాట. సో అక్కడ బ్రిడ్జ్ పైన చూస్తే మనకి ట్రైన్ ఇక్కడ వరకు అయితే కనబడుతూనే ఉంటుంది. సో చూసారా సామ్సంగ్ నా ఫోన్ అయితే అక్కడ వరకు జూమ్ అయితే చేయగలిగాను. సో నెక్స్ట్ వచ్చేసి అరకు అనమాట. సో ట్రైన్ 80% అయితే ఫుల్ అయిపోద్ది అరకులోని. సో మిగతా 20% ఎక్కడ ఫుల్ అవుతుందో నేను మీకు చెప్తాను. ఇక్కడైతే మనకి 80% అయితే ట్రైన్ అయితే ఫుల్ అయిపోద్ది, ప్యాక్డ్ అయిపోద్ది అనమాట. సో ఇంత పెద్ద జర్నీలో అరకు నుంచే ఫుల్ చేస్తారు అంటే అరకులు అన్నీ చూడడానికి ఉన్నాయి కాబట్టి అరకు వరకు యూజ్ చేస్తారు. అయితే కిరణ్లో కూడా ఉంటే ఈ ట్రైన్ అక్కడ వరకు అయితే యూజ్ చేసేవారు. సో డబల్ ట్రాక్ ఉన్నా సరే మనకు ఒక ట్రైన్ కూడా కనిపించదు, అదేంటో నాకైతే అర్థం కాదు.
ఆపోజిట్లో ఒక ట్రైన్ కూడా రాదు, డబల్ ట్రాక్ ఉన్నా సరే ఏదైనా స్టేషన్లో ఆగితేనే వస్తాయి. సో చూసారా లాంగ్ టర్నింగ్ అయితే కొడుతుంది మన ట్రైన్ అయితే అరకు స్టేషన్ లోపలికి. సో వీడైతే మీకైతే చాలా చాలా నచ్చుతుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా కష్టపడి తీశాను, ప్రతి బిట్ ప్రతి కర్వ్ అయితే తీశాను. సో ఇప్పుడైతే చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు, కోచ్కి ఒక 5 to 6 మెంబర్స్ అలాగే ఉన్నారు. సో ఇప్పుడైతే మ్యాక్సిమం ఫుల్ అయిపోతుంది. సో అరకు నుంచి అప్రాక్సిమేట్లీ కోచ్ మనకి 750 రూపీస్ అయితే పడుతుంది అనమాట విశాఖపట్నం వెళ్ళడానికి. సో ఇంకో విషయం, మీ కోచ్లో ఎవరైనా అరకు నుంచి విశాఖపట్నం వెళ్ళే టన్నెల్స్ అందాలు చూడాలనుకుంటే డెఫినెట్ వాళ్ళు విశాఖపట్నం నుంచి కిరణ్ వెళ్ళే ట్రైన్లో ఈ కోచ్ బుక్ చేసుకోండి. లేకపోతే మిగతా టైం అయితే అసలు వేస్ట్ అనమాట, ఏం కనబడదు మీకు ట్రైన్లో నుంచి. చీకటి ఒక బ్లాక్ పెయింట్ వేసిన కోచ్లో ట్రావెల్ చేసిన ఫీలింగ్ వస్తుంది మీకైతే, లిటరల్లీ చెప్తున్నాను నేను. సో ఫైనల్లీ మనమైతే అరకు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ప్లాట్ఫామ్ 1. ఒకప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ 1 ఉండేది, బట్ ఇక్కడ ప్లాట్ఫామ్ 2 కూడా ఉంది, 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అన్నమాట స్టేషన్కి. సో ట్రైన్ అయితే అరకు నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది. కోచ్ అయితే మొత్తం ప్యాక్డ్ అయిపోయింది అనమాట, కోచ్ మొత్తం అనమాట. సో ఇంకో 10 minutesలో అందరూ వచ్చేసి బ్యాక్ డోర్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతారు, ఫుల్ వ్యూస్ అయితే వస్తాయనేసి. సో సూపర్ అయితే ఉంది. అరకు స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, రెనోవేషన్ చేస్తున్నారు మొత్తం అంతా. సో ప్లాట్ఫామ్ 2 కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ అందాలు చూడడానికి అయితే రెడీ అయిపోయింది అందరూనా. సో మ్యాక్సిమం చీకటి అయిపోతుంది. సో ట్రైన్ అయితే ఇప్పటివరకు ఆన్ టైం, నో డిలే, ఎక్కడ డిలే లేకుండా ఆన్ టైం అంతే ఆన్ టైంకి వచ్చేసింది. సో అరకు బాయ్ అరకు, మనమైతే అరకు అయితే డిపార్ట్ అయిపోతున్నాం. సో మనకి నెక్స్ట్ వచ్చేసి సిమ్లిగూడ రైల్వే స్టేషన్ అయితే స్టాప్ ఉంది మనకి. సో పదండి వెళ్ళిపోదాం మనం సిమ్లిగూడ స్టేషన్కి ఒక ప్రత్యేకత ఉంది, అదేదో నేను చెప్తాను. సో అరకు దాటగానే మంచి నేచర్స్ అయితే మనకైతే కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. సో సిమ్లిగూడ స్టేషన్కి ఒక గొప్పతనం ఏంటంటే, స్టేషన్ రాని చెప్తాను. సిమ్లిగూడ స్టేషన్కి ఉన్న గొప్పతనం ఏంటంటే, టర్నింగ్స్ అయితే ఫుల్ టర్నింగ్ పాంబెలికలో ట్రైన్ అంతా. సో ఎక్కడ చూసినా ఈ ట్రైన్ ట్రాక్ దగ్గర రెడ్డిష్ కలర్లో ఉంటుంది, బ్రౌనిష్ కలర్లో. అలా ఎందుకో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో నాకైతే తెలుసు. సో ఎవరికైనా కామెంట్ చేస్తే వాళ్ళకి చెప్తానమాట దేనికో. చాలా సింపుల్ క్వశ్చన్, ఇది పెద్ద కష్టమేం కాదు. ఎర్రటి మట్టి అయితే ఉంటుంది, ఏ ట్రాక్ చూసిన మీకు ఉండదు, ఈ లైన్లో మాత్రమే ట్రాక్ మొత్తం మనకైతే ఎర్రటి మట్టి అయితే ఉంటుందన్నమాట. సో ఎర్ర మట్టి రెడ్డిష్ బ్రౌనిష్ కలర్లో అయితే మనకైతే ఉంటుంది. సో ట్రైన్ అయితే ఇంకొక లెఫ్ట్ కార్ అయితే తీసుకుంటుంది అనమాట, లెఫ్ట్ కార్ అయితే తీసుకుంటుంది. సో ట్రైన్ అయితే సో బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం, అయితే సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం మనకి చాలా బాగుందన్నమాట. అసలు ఇష్టం కోచ్ మనీ అయితే ఫుల్ వర్తబుల్ అవ్వడం. సిమ్లిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ 1కి రాలేదు, ప్లాట్ఫామ్ 2కి రాలేదు, అటుకి మధ్యలో ఆపాడు అనమాట. సో అండర్ రెనోవేషన్ ఉంది ఫుల్గా స్టేషన్ అయితే. సో సిమ్లిగూడ స్టేషన్ నుంచి మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది. సో ఈ స్టేషన్ మన ప్రత్యేకత ఏంటంటే, సీ లెవెల్కి చాలా హైట్లో ఉంటుంది ఈ స్టేషన్ వచ్చేసి. అంటే మీన్ సీ లెవెల్కి అనేది చాలా హైట్లో ఉంటుంది, సముద్ర మట్టానికి చాలా హైట్లో ఉంటుంది ఈ స్టేషన్ అయితే. మీరు స్టేషన్ బోర్డు పోయి చూడండి, మీన్ సీ లెవెల్కి హైయెస్ట్ స్టేషన్ అయితే సిమ్లిగూడ అనమాట. చాలా హైట్లో ఉంటుంది, కొండపైన ఉంటుంది ఈ స్టేషన్ అయితే. సో ఈ స్టేషన్ తర్వాత మనకైతే కరకవాల్స్ అనే ఒక స్టేషన్ వస్తుంది. సో అక్కడ నుంచి అయితే టర్నల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో మనకి అటు సైడ్ వచ్చేసి ఫుల్ కన్స్ట్రక్షన్ ఉంది, బట్ చూద్దామంటే ఫుల్ జనాలు ఉన్నారు. సో అందుకే చూపించడానికి అయితే అవ్వట్లేదు. ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది ట్రైన్ అయితే. ప్లాట్ఫామ్ ట్రాక్ 2 వేస్తున్నారు, సెకండ్ ట్రాక్ వేస్తున్నారు. సో అందువల్ల ఫుల్ కన్స్ట్రక్షన్ ఉంది అటువైపు అంతా. ట్రేఫీసీలు టిప్పర్లు అన్నీ ఉన్నాయి. మీకు అక్కడంటే కొండ చూడండి, చెక్కేసి 2 చెట్లు అన్నీ తీసి డ్రైష్గా కనిపిస్తుంది. సో అంతా కన్స్ట్రక్షన్ వర్క్ అనమాట. సెకండ్ ట్రాక్ అయితే వేస్తున్నారు. సో ట్రైన్ అయితే ఫస్ట్ టన్నెల్లోకి అయితే వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోతుంది. సో వెయిట్ చేయండి గాయస్, ట్రైన్ అయితే ఫస్ట్ టన్నెల్లోకి అయితే వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. సో ఇదంతా అసలు ఫుల్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది మనకి ట్రైన్ అంతా వచ్చేసి. సో ఫ్రెండ్స్, ట్రైన్ అయితే మనకి కరక్వాల్ స్టేషన్ అయితే డిపార్ట్ అయిపోయింది అనమాట. సో చింటూబాయ్ చిల్ అవుతాయి స్టేషన్ దగ్గర అయితే ఫుల్ చిల్ మోడ్ చింటూబాయ్ అయితే. సో కరక్వాల్ స్టేషన్ అయితే మనకైతే ఫుల్ అయితే గాడ్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో కరక్వాల్ స్టేషన్ అయితే చాలా బాగుంటుంది. మీకు విషయం తెలుసా, నాకు స్టేషన్ ప్లాట్ఫామ్ హైట్ ఉండడం కన్నా ఇలా లో ప్లాట్ఫామ్స్ ఉంటేనే చాలా ఇష్టం.
అదేదో తెలియదు నాకు, ఎందుకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట స్టేషన్ దాటి మళ్ళీ లోగా ఉంటే. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో కిరండోల్ విశాఖపట్నం ప్యాసింజర్ అసలు అదృష్టం చేసుకుంది ఇలాంటి వ్యూస్ మధ్యలో ట్రావెల్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ విషయం చెప్పిన, ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్కి అయితే ఎల్హెచ్బి కోచెస్ డెవలప్ చేశారు. ఇక్కడ నైట్ ట్రైన్కి అయితే ఎక్స్ప్రెస్కి వచ్చేసాయి, అది కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే మనకి ఐసీఎఫ్ కోచెస్ వాడుతున్నారు. అక్కడ వాల్యూ దేనికి ఉంది, టైమ్ అండ్ ప్యాసింజర్స్. సో చూసారా ట్రైన్ అయితే 10 అయితే ఎంటర్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఎంటర్ అవుతుందో. ఒక బొమ్మ ట్రైన్ అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే, బొమ్మ ట్రైన్ ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది. సో ఈ రూట్లో ట్రైన్ చేసి మనకి చాలా పెద్ద పెద్ద ట్రైన్స్ అయితే తగులుతూ ఉంటాయి, ట్రావెల్స్ కూడా చాలా పెద్దగానే ఉంటాయి, 1.5 కిలోమీటర్ ఆ ట్రైన్స్ అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట. సో వచ్చేసి పెద్ద పెద్ద మౌంటైన్స్ ఇవన్నీ. సో అప్పట్లో ఎవరేసారో కానీ ట్రాక్ వర్కర్స్ వాళ్ళందరికీ సెల్యూట్. అసలు ఇంత కష్టపడి మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నామంటే వాళ్ళు అప్పుడు ఎంతో కష్టపడి ఎండ వాన చలికి ఇక్కడే ఉండి ఇక్కడే పడుకొని ఇక్కడే టెంట్ వేసుకుని రోజు కొండ తవ్వి ఆటన్నీ లేసి ఎంతోమంది ప్రాణాలు కూడా పోయి ఉంటాయి ఈ పనిలోని. సో అలాంటి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. అసలు చాలా 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 బయసు. అసలు ఎన్ని టన్నల్స్ చేయడం అంటే అసలు ఎంత పెద్ద పనం, రూట్ కనుక్కోవాలి, మ్యాప్ ద్వారా వేసుకొని వెళ్ళాలంటే సూపర్, అసలు మామూలుగా కాదు. అసలు అప్పట్లో ట్రాక్ వేయాలంటే ఫస్ట్ వాళ్ళకి నడుచుకొని వెళ్ళి విశాఖపట్నం నుంచి నటకదారి ఎవరికో తెలిసి ఉండాలి, నడుచుకొని వెళ్ళే దారిలో ట్రాక్ అంతా వేసుకొని వచ్చారు. అంత దూరం నడుచుకొని వెళ్ళే ట్రాక్ అంటే. సో మాటల్లో వచ్చేసాం మనమైతే బుర్రాగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి కూడా హై అబౌట్ మీన్స్ ఈ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. సో బుర్రాకి స్టేషన్ అయితే మనకైతే డిపార్ట్ అయిపోయింది. ట్రైన్ ఆల్మోస్ట్ 100% ఫుల్ అయిపోయింది. ఇక్కడతో చెప్పనగా ఇంకా 80% ఫుల్ అవుతుంది అనేసి. సో ఇక్కడైతే 100% అయితే ఫుల్ అయిపోయింది అనమాట ట్రైన్. ఎందుకంటే బుర్రా కేసు నుంచి మనకి చాలా వాటర్ ఫాల్స్ అలాగే గాలికొండ వ్యూ పాయింట్ ఇవన్నీ అయితే దగ్గర అనమాట. సో బుర్రా కేసు కూడా అయితే దగ్గర అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ చూసారా, వ్యూ అయితే సూపర్ రావాలి. సో బాయ్ బాయ్ బుర్రాగోలు రైల్వే స్టేషన్. సో బుర్రాగోలు స్టేషన్ దాటి ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే కరెక్ట్గా మన ట్రైన్ కిందన బుర్రా కేసు ఉంటే దానికి 100 మీటర్స్ పైన అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. అంటే కేవ్ మీదే మన ట్రైన్ అయితే పాస్ అవుతుంది కాబట్టి కేవ్కి మనకి మధ్యలో 100 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. 100 ఫీట్ అంటే 100 అడుగుల ఎత్తులో మన ట్రైన్ అయితే వెళ్తుంటుంది అనమాట. సో చాలా క్రేజీ అసలు. అసలు కేవ్స్ మీద మన ట్రైన్ అయితే వెళ్ళడం అనేది. సో ట్రైన్ అయితే చాలా చాలా స్లోగా అయితే మూవ్ అవుతుంది అనమాట. సో ట్రాక్కి పక్కనే ట్రాక్ అయితే సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది, గార్డ్ రైల్ అయితే ఉంటుంది అనమాట మొత్తం అంతా జర్నీ అంతా. సో జర్నీ అంతా మనకైతే గార్డ్ రైల్స్ అయితే ఉంటాయి అనమాట సింగిల్ ట్రాక్ మీద. బహుశా ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ గార్డ్ రైల్ అనేది అయితే మన ట్రైన్ అయితే సేవ్ చేస్తుంది అనమాట, ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా. సో అందుకే గార్డ్ రైల్ అయితే వేస్తారు, సింగిల్ గార్డ్ రైల్ అయితే చాలా సేవ్ చేస్తుంది మన ట్రైన్ అయితే. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ట్రైన్కి చిమ్ముడిపల్లి రైల్వే స్టేషన్ అయితే ఉందన్నమాట. సో చిమ్ముడిపల్లి రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే నెక్స్ట్ స్టేషన్ అయితే స్కిప్ అయితే చేసుకుంటే ఎక్కడైతే వ్యూ పాయింట్ బాగుంటుంది చిమ్ముడిపల్లి రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి. సో మన ట్రైన్ వచ్చేసి అయితే చిమ్మిడిపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. సో చిమ్మిడిపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. సో చిమ్మిడిపల్లి రైల్వే స్టేషన్ పక్కన అయితే వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్ అసలు. చిమ్మిడిపల్లి రైల్వే స్టేషన్ అయితే వేరే లెవెల్ అనమాట. నాకైతే చాలా ఫేవరెట్ రైల్వే స్టేషన్ చిమ్మిడిపల్లి అనమాట. సో ట్రైన్ అయితే చిమ్మిడిపల్లి స్టేషన్ దాటేసింది, చాలా చాలా స్లోగా అయితే వెళ్తుంది. సో ఆల్మోస్ట్ లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇంకా నేను చూపించాను కూడా కంటెంట్ అయితే లాస్ట్ అయిపోతుంది అనమాట. సో నాకు తెలిసి చాలా ఎక్కువ కంటెంట్ అయితే ఇచ్చాను ఇవాళ నేను మీకు. మార్నింగ్ నుంచి అయితే 1 అవర్ వీడియో అయితే ఉంటుంది అంతనా. సో 1 అవర్ కంటెంట్ అయితే మొత్తం మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే మేము ప్రొవైడ్ చేసాం మీకు ఇవాళ. సో ట్రైన్ వచ్చేసి అయితే మంచి వ్యూ పాయింట్స్ మధ్యలో అయితే వెళ్తుంది. సో మళ్ళీ టైంలోకి వెళ్తుంది. ఇంకో విషయం జరిగితే చినుకులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ కొండ దగ్గర చిన్న చిన్న వర్షపు చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. సో మాన్సూన్ సీజన్లో అందరూ డిసెంబర్ అంటారు కానీ మాన్సూన్ సీజన్లో ఉంటుంది బ్రో అరకు. అసలు వేరే లెవెల్ మాన్సూన్ సీజన్లో చల్లగా వర్షం పడుతుంటే పైన మంచు మేఘాలు అన్నీ ఉంటుంటే అసలు ఇక మాటల్లో దాని గురించి చెప్పలేము మనం. ఎందుకంటే
డిసెంబర్ కన్నా ఐ లైక్ మాన్సూన్స్ ఇన్ ద అరకు అనమాట. సూపర్గా ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది వర్షం పడినప్పుడు. చెట్ల మధ్యలో నుంచి వాటర్ మధ్యలో నుంచి మనం ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకుని అయితే స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇది చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో మన ట్రైన్ అయితే వచ్చేసి మళ్ళీ టన్నెల్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. సో టన్నెల్స్ అయితే వస్తూనే ఉంటాయి, ప్రతి 5 minutesకి టన్నెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ప్రతి 5 minutesకి అయితే ట్రైన్ అయితే 40 km స్పీడ్లో అయితే వెళ్తుంది. అక్కడ వరకు అయితే నో డిలే, ఎటువంటి డిలే లేకుండా మన ట్రైన్ అయితే వచ్చింది. బట్ నాకు ఎందుకో ఎక్కడో కొడుతుంది ఈ ట్రైన్. దగ్గరికి వెళ్ళే దగ్గరికి ఈ ట్రైన్ లేట్ అయిపోద్దా అని ఎందుకో చిన్న ఫీలింగ్ అయితే ఉన్నది. ఫీలింగ్ నిజం అవ్వకూడదని కోరుకుందాం. ఆన్ టైం వెళ్ళిపోగలుగుతుంది కూడా. సో మ్యాక్సిమం ఆన్ టైం అయితే వెళ్ళిపోద్దని అనుకుంటున్నాను ఈ ట్రైన్ వచ్చేసి. ఎందుకంటే సో మేబీ వ్లాగ్ అయితే స్కిప్ చేస్తాను కొంచెం, ఎందుకంటే వీడియో చాలా ఓవర్ లెంతీ అయిపోయింది అనమాట. మళ్ళీ ఎడిటింగ్ కూడా చాలా మంది ట్రిమ్ చేస్తాను. ఇప్పుడు వరకు 1.5 hours అంత అయిపోయింది. సో అలా ట్రిమ్ చేస్తాను నేను. ట్రిమ్ చేసి మీకైతే బాగా ఎడిట్ చేసి అయితే వీడియో పెడతాను. అలాగే మీరు బాగా మన ఛానల్ వీడియోస్ అనేది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో అయితే ట్రైన్ అయితే మంచి మంచి వ్యూస్ అయితే వెళ్తుంది, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంది ట్రైన్ అయితే. సో ట్రైన్ డ్రైవర్ కూడా ఎంజాయ్ చేస్తారనమాట, ఎందుకంటే వాళ్ళు కూడా ముందు మంచి వ్యూస్ కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మళ్ళీ మన ట్రైన్ అయితే ఇంకో టన్నెల్లోకి అయితే వెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉంది. సో మళ్ళీ టన్నెల్లోకి అయితే వెళ్ళింది. బట్ ఇది చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్ టన్నెల్లోకి అయితే. అది ఎందుకో నాకు తెలియదు, బట్ మేబీ ముందు ఏమైనా ఇష్యూస్ అయితే ఉండొచ్చు. సో స్లోగా వెళ్తుంది. సో స్లోగా అయితే వెళ్తుంది ట్రైన్ అయితే టన్నెల్లో నుంచి. సో ఫ్రెండ్స్ మన ట్రైన్కి అయితే ఆల్మోస్ట్ అయితే లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. శివలింగపురంలో అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టారు. దాదాపు చాలాసేపు అయితే ఇక్కడ అయిపోయింది. లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. స్కై వస్తే బ్లూయిష్ స్కై ఉంది. సో వెనకాల చీకటి ఉంది, ముందైతే కొంచెం అయితే లైటింగ్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. సో మనైతే శివలింగపురం నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చాలాసేపు అయితే లేట్ అయిపోయింది అన్నమాట ట్రైన్. ఒక 1 hour లేట్ అయిపోయింది ట్రైన్ ఇక్కడి నుంచి వచ్చేసి. అసలు ఇంత లేట్ అయిపోద్దని అనుకోలేదు ట్రైన్ అయితే, బట్ చాలా 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 లేట్ అయిపోయింది. దగ్గర చేసి ఆపేశారు ఇంకొక గూడ్స్ కోసం ఈ ట్రైన్ని. దానికి ఎక్కడ క్రాసింగ్ పడతారు నాకు అర్థం కావట్లేదు. సో ట్రైన్ అయితే మళ్ళీ టన్నెల్లోకి అయితే ఎంటర్ అయిందనమాట. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ అయితే శృంగవరం కూడా అయితే వచ్చింది అన్నమాట ట్రైన్. ఎస్కోట్ అయితే వచ్చింది. సో వైజాగ్ వాళ్ళకి ఎస్కోట్ అయితే చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడైతే పక్కన అయితే ట్యాంకర్ అయితే మూవ్ అవుతుంది. సో శృంగవరం కూడా స్టేషన్ పక్కన 1కి అయితే వచ్చింది. సో ఇక్కడైతే మనకి పునగిరి టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్ అనమాట, పునగిరి టెంపుల్. సో ఎస్కోట్లో నుంచి ట్రైన్ అయితే డిపార్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ సిగ్నల్ అయితే పడిపోయింది. గాడ్గర్స్ జెండా అయితే ఊపేశారనమాట. లైట్ అయితే ఆన్ చేశారు. సో ఎస్కోట్ రైల్వే స్టేషన్ ఎవరైనా మనల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఎస్కోట. శృంగవరపు కోట నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మల్లీవుడ్ అనమాట. సో మేబీ నేను ఇంకా మల్లీవుడ్ కూడా స్కిప్ చేసేసి డైరెక్ట్ కొత్త వర్షం అయితే రికార్డ్ చేస్తాను. అలాగే అక్కడే మన ట్రైన్ అయితే మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. ఈ లైన్లో నుంచి చెన్నై కోల్కతా లైన్లోకి అయితే మన ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది. సో ఆల్మోస్ట్ చెన్నై కోల్కతా లైన్కి అయితే పక్కన అయితే బైపాస్ ఉంది, ఎందుకంటే అక్కడ నుంచి ఏదో ట్రైన్ మళ్ళీ అయితే ఓవర్టేక్ కొట్టుతుంది ఇంకా. సో దానికోసం అయితే ఆపారేమో. సో కొత్త వలస జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో కొత్త వలస స్టేషన్లో దిగేస్తాం మనం అయితే ఇప్పుడు. దిగుదామంటే దిగేసి మళ్ళీ ఎక్కేస్తాను చేసుకోవడానికి. ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. డెఫినెట్గా 4కి వచ్చింది, ఏదో క్రాసింగ్ పడుతుంది మనకి. క్రాసింగ్ పడుతుంది కాబట్టి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4కి అయితే ఇప్పుడైతే వచ్చిందనమాట. సో నేనైతే దిగేసాను, మన ట్రైన్ నేను దిగేసాను. ట్రైన్ అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళి ఆగిందనమాట ట్రైన్ అయితే. సో మన ట్రైన్ ఓవర్టేక్ కొడుతున్న ట్రైన్ ఏంటో చెప్తాను మీకు చూడండి అలాగా. సో 20809 అనుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చేసి సంబల్పూర్ నాందేడ్ నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మన ట్రైన్ అయితే ఓవర్టేక్ కొడుతుంది కొత్త వలస జంక్షన్లోని. ఇది వీక్లీ 2-3 times అయితే ఉంటుంది అనమాట. సంబల్పూర్ నాందేడ్ నాగవల్లి ఎక్స్ప్రెస్ మన ట్రైన్ అయితే ఇప్పుడైతే ఓవర్టేక్ కొట్టేస్తుంది. సో చూద్దాం ఇంకే ట్రైన్ అయితే మనల్ని ఓవర్టేక్ కొడుతుందో. అసలు ఈ ట్రైన్ ఇంకా ఎన్ని ట్రైన్లు ఓవర్టేక్ కొడితే నాకు అర్థం కావట్లేదు. సో మళ్ళీ సింహాచలం నార్త్లో అయితే మన ట్రైన్ ఆపేశారు. మరి ఇక్కడ ఎన్ని ఓవర్టేక్లు కొడతాయో నాకైతే అర్థం కావట్లేదు. సో చూద్దాం. ట్రైన్ అయితే నార్త్ సింహాచలం రైల్వే స్టేషన్ ఆపేస్తారు. సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి ఒక టెక్నికల్ హాల్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ చాలామంది డ్రైవర్స్ గార్డ్స్ అయితే కొన్ని బైపాస్ నుంచి వచ్చే ట్రైన్స్కి అయితే మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడగా రైన్ పడేలాగో. సో ఇది కూడా మనకు ఒక విధంగా అలాగ అనుకోవచ్చు.
బైపాస్ లాగా. సో కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. చెన్నై సెంట్రల్ టు షాలిమార్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే క్రాస్ ఓవర్ అయింది నార్త్ సింహాచలం ద్వారా. సో దిస్ నెక్స్ట్ బరంపూర్లోకి వస్తుంది డైరెక్ట్గా. ఒక 300 to 250 కిలోమీటర్స్ తర్వాత అయితే స్టాప్ అయితే ఉంటుంది అనమాట. సో సూపర్ వండర్ఫుల్ లెజెండరీ ట్రైన్ అని చెప్పచ్చు ఈ ట్రైన్ వచ్చేసి. సో చూద్దాం ఇంకా ట్రైన్ అయితే ఓవర్కి కొడుతుందో. వావ్. సో ఈ ట్రైన్ అయితే ఏంటని చెప్తే మీరు షాక్ అవుతారు. మన దిబ్రూగఢ్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట ఈ ట్రైన్ వచ్చేసి. ఇది ఆల్మోస్ట్ ఒక 5.5 hours రేట్లో అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈ పాటికి ఇది ఆల్మోస్ట్ విజయవాడలో ఉండాల్సిన ట్రైన్ ఇంకా విశాఖపట్నం కూడా రాలేదంటే ఆలోచించండి ఎంత రేటో. మధ్యాహ్నం 3:30కి రావాల్సిన ట్రైన్ అయితే ఇప్పుడైతే టైం అయితే 8:30 అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే విశాఖపట్నంకి అయితే వచ్చి ఇంకా లోకల్ చేసుకుని వెళ్ళాలి. పెద్ద ప్రాసెస్ ట్రైన్ జర్నీ మాత్రం. ఇది అయితే 4 days జర్నీ ఉంటుంది. కన్యాకుమారి వరకు వెళ్తుంది అనమాట మనకి దిబ్రూగఢ్ నుంచి. సో ఫైనల్గా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సో సింహాచలం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయింది అనమాట మన ట్రైన్. సో నెక్స్ట్ వచ్చేసి మరిపాలెం విశాఖపట్నం అన్నమాట. సో చాలా నీరసంగా నిద్ర వచ్చేస్తుంది అసలు అనుకోలేదు ఇంత లేట్ అయిపోతుంది అనేసి. ఆల్మోస్ట్ 2.5 hours లేట్ అయింది ట్రైన్ వచ్చేసి. సో ట్రైన్ వచ్చేసి ఫైనల్గా 6కి అయితే రీచ్ అయింది విశాఖపట్నం. సో మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్కి ఎక్కినప్పుడు కూడా మనకి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కనిపించింది. సో మళ్ళీ మన జర్నీ అన్ చేసినప్పుడు కూడా మనకి డబుల్ డెక్కర్ కనిపించింది అనమాట. సూపర్ ప్లాట్ఫామ్ మాత్రమే మారింది, పొజిషన్స్ ఏం మారలేదు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొత్త వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. సో స్టేషన్ బయటకు వచ్చేసాను. టైం అయితే 11 అయింది. 8:45కి రావాల్సిన ట్రైన్ వచ్చేసి 11కి వచ్చింది. దాదాపు 2.5 hours లేట్ అయింది కదా. సో వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉండండి.